దేవుని వాగ్దానం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4:10. ఈరోజు నీవు తక్కువగా చూడబడుతున్నావేమో, ఎవరూ నీ విలువను గుర్తించట్లేదని బాధపడుతున్నావేమో, నీవు మౌనంగా చేసిన మంచి పనులకు గుర్తింపు రావట్లేదేమో, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఈ లోకం గర్వాన్ని గొప్పదిగా చూడవచ్చు, కానీ దేవుడు వినయాన్ని ప్రేమిస్తాడు. మనుషుల ముందు తగ్గించబడిన వారిని దేవుడు తన సమయానికి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. మిమ్మును మీరు తగ్గించుకొనుడి అని చెప్పిన దేవుడు నీ వినయాన్ని చూస్తున్నాడు, నీ సహనాన్ని చూస్తున్నాడు, నీవు మౌనంగా చేసిన ప్రార్థనలను వింటున్నాడు. ఈరోజు దేవుడు నీకు చెబుతున్నాడు, భయపడవద్దు, సమయం వచ్చినప్పుడు నేను నిన్ను హెచ్చిస్తాను. నీవు కన్నీళ్లతో నడిచిన మార్గంలోనే నేను నిన్ను ఘనపరుస్తాను. నీవు ఒంటరిగా అనిపించినా, నిన్నెవరూ గుర్తించకపోయినా దేవుడు నీ జీవితానికి అద్భుతమైన భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాడు. సకల ఆశీర్వాదాలకు, కృపలకు కారణభూతుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. ప్రభువా, ఈ వాగ్దానం వినే ప్రతి ఒక్కరికి వినయముగల హృదయాన్ని అనుగ్రహించు. బాధలో ఉన్న వారికి సమాధానాన్ని, నిరీక్షణలో ఉన్న వారికి ఆశీర్వాదాలను అనుగ్రహించు. మీ కృప ప్రతి కుటుంబంపై నిత్యముండునుగాక. మీ కృపా బాహుళ్యానికి సమర్పిస్తూ యేసు నామములో ఈ వాగ్దానాన్ని ఆశీర్వదిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం మీకు, మీ కుటుంబాలకు, అందరి జీవితాల్లో నెరవేరునుగాక.